ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? ఎప్పుడు రిలీజ్ అయింది? అండ్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? ఏంటనేది మనం డీటెయిల్‌గా ప్రీవియస్ క్లాస్‌లో మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకి లైక్ మనకి అప్డేట్స్ ఎలా వస్తాయి? అండ్ ఐడియాస్ సైడ్ గానీ, అలానే కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. వెబ్‌సైట్స్ వాటి గురించి తెలుసుకొని, దాని తర్వాత మన వర్క్ స్పేస్ కావచ్చు, రకరకాల ఆప్షన్స్ అనేది వి విల్ రైట్ వన్ ఫస్ట్. ఓకే. సో, మనకి బేసికల్‌గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ప్రతి మంత్ అప్డేట్స్ అయితే వస్తుంటాయన్నమాట. అప్డేట్స్ ఎక్కడ చూడాలంటే, సో, ఫ్యాబ్రిక్ మంత్లీ అప్డేట్స్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మంత్లీ అప్డేట్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి మంత్ మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు చూడొచ్చు. సో, ఇక్కడ చూస్తే అక్టోబర్ మంత్, సెప్టెంబర్ మంత్, ఆగస్ట్, జులై ఇలా ఈచ్ మంత్‌లో అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తా ఉంటారన్నమాట. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎప్పుడైనా వెరిఫై చేసుకుంటే డీటెయిల్‌గా ఏమేమి అప్డేట్స్ రిలీజ్ చేశారు? అది ప్రివ్యూ వర్షనా? జనరల్ అవైలబిలిటీయా? ఇలా రకరకాలుగా డీటెయిల్‌గా మైక్రోసాఫ్ట్ అనౌన్స్ అయితే చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దీని తర్వాత మనకి ఐడియాస్ ఉంటాయి. ఓకే. సో, మైక్రోసాఫ్ట్ ఐడియా, ఫ్యాబ్రిక్ ఐడియాస్. ఓకే. ఐడియా. అంటే ఇదేందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకేదన్నా లేటెస్ట్ ఇన్నోవేషన్ ఐడియా వచ్చిందనుకోండి. ఆ ఐడియా అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చనమాట కమ్యూనిటీలో. ఓకే. ఇక్కడ చూడొచ్చు. సో, మనకి రకరకాల ఐడియాస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, నోట్‌బుక్స్‌లో కావచ్చు. అలానే ఏదైనా బగ్ ఉన్నా సరే మీరు ఒక ఐడియా డిఫైన్ చేసుకొని ఓకే. పర్టిక్యులర్ ఐటెమ్‌లో ఇది చేస్తుంటే ఇది రావటం లేదు. సో, దీన్ని యాడ్ చేయండి. అంటే ఎన్హాన్స్‌మెంట్ కావచ్చు, కొత్తగా అప్డేట్ కావచ్చు. ఇలా రకరకాల ఐడియాస్ అనేది మీరిక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ సజెస్ట్ అనే ఐడియా ఉంది గదా! సో, దీని మీద క్లిక్ చేసి మనమైతే ఐడియా అనేది పోస్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఒక ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి రెడిట్ ఉంటదనమాట. ఓకే. సో, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, రెడిట్. సో, ఇక్కడ గూడా మనకి చాలామంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రొడక్ట్ టీమ్ కావచ్చు, క్యాట్ టీమ్ కావచ్చు, వాళ్ళంతా గూడా ఇక్కడ రిప్లైస్ ఇస్తుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా స్ట్రక్ అయ్యారనుకోండి, ఏదన్నా ఎర్రర్ వచ్చినా సరే, ఏదన్నా ఇష్యూ వచ్చినా సరే, ఇక్కడ మీరు పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మోస్ట్‌లీ క్యాట్ టీమ్ గానీ, ప్రొడక్ట్ టీమ్ గానీ ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతే ఖచ్చితంగా అవుతారనమాట. సో, ఇదొకటి ఇంపార్టెంట్. సో, మీరు గూడా సో, జాయిన్ అయ్యి ఫాలో అవ్వచ్చనమాట. ఇక్కడ చూడండి జాయిన్ అని ఉంది కదా! సో, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి జాయిన్ వస్తది. మీరు ఫాలో అవ్వండి. ఇది ఒకటి. ఓకే. సో, దాని తర్వాత సో, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ రోడ్ మ్యాప్. ఓకే. సో, రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సో, ప్రతి క్వార్టర్‌లో ఏమేమి అప్డేట్స్ వస్తాయి ఏంటనేది ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. డేటా ఇంజినీరింగు, డేటా ఫ్యాక్టరీ, డేటా సైన్స్, డేటా వేర్‌హౌస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజినీరింగ్ డేటా ఫ్యాక్టరీ చూడాలనుకోండి. చూడండి. ఓకే. సో, పబ్లిక్ ప్రివ్యూ ఈ Q1లో 2025లో వచ్చింది. అలానే ఇది సో, Q3 2025 ఇలా మనకి డీటెయిల్‌గా వాళ్ళైతే స్పెసిఫై చేస్తారనమాట. వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. అర్థమైంది కదా! సో, డేటా వేర్‌హౌస్ చూసుకోవచ్చు. ప్రతి ఆప్షన్ ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో అన్నీ కూడా మీరిక్కడ వెరిఫై చేసుకోవచ్చన్నమాట. ఓకే. సీక్వెల్ డేటాబేస్, పవర్ బిఐ, లేక్ ఇలా రకరకాలుగా ఉంటది. ఇది కూడా మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో, మీకైతే అంటే ఇదేంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే మీకు ఎలా ఏంటి లైక్ మంత్లీ అప్డేట్స్ కావచ్చు, ఐడియా సైట్ కావచ్చు, అండ్ రోడ్ మ్యాప్ కావచ్చు, రెడిట్ కావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రొడక్ట్ యొక్క అప్డేట్స్ తెలిస్తే కదా! ఫ్యూచర్‌లో ఏదన్నా బావుంటదనేది దానికోసం అన్నమాట. ఓకే. సో ఫర్ సో గుడ్. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ పోర్టల్‌లో లాగిన్ అన్నమాట. మీరు ఫ్యాబ్రిక్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలంటే జస్ట్
చూడండి ఇక్కడ. సో app.powerbay.com ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. ఫర్ టైమింగ్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను అనమాట. సో మీరు కావాలంటే ఏదైనా ఇష్యూ ఉన్నా సరే, అలానే ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటి అన్నీ చెప్తాను అనమాట. డోంట్ వరీ అబౌట్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అసలు ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటండి. ఓకే, సో ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే నన్ను అడగండి. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అలానే ఒక వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. ఆ వీడియో ఆల్రెడీ మన వీడియో కోర్స్లో అటాచ్ అయి ఉందన్నమాట. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకి లేటెస్ట్గా అప్డేట్స్ వచ్చినాయి కదా, ఆ అప్డేట్స్ కోసం నేను మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలా ఎనేబుల్ చేయాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్గా ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఓకే, నా కమ్ టు ద పాయింట్. ఫస్ట్ మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒకటి ఫ్యాబ్రిక్, రెండోది పవర్ బై. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పవర్ బై ఫ్యాబ్రిక్ ఉంటుంది. పవర్ బై స్విచ్ చేసినప్పుడు ఒక రకం ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు మనం పవర్ బైలో ఉన్నాం అనమాట. అదే ఫ్యాబ్రిక్ స్విచ్ చేస్తే ఒక రకం ఉంటుంది. ఓకే, సో అలానే కొన్ని డిఫరెన్స్‌లు కూడా మీరైతే నోటీస్ చేస్తారు గోయింగ్ ఫార్వర్డ్. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఫ్యాబ్రికా కాబట్టి నేను ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే పవర్ బైకైనా స్విచ్ అవ్వచ్చు అనమాట. అది మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్యాబ్రిక్ వెళ్తున్నాను. సో ఫ్యాబ్రిక్ వెళ్ళిన తర్వాత ఇలా ఉంది కదా యూజర్ ఇంటర్ఫేస్, మనకి హోమ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఇది హోమ్ స్క్రీన్ అనమాట. దాని తర్వాత వర్క్ స్పేస్, కో పైలట్, వన్ లైక్ కేటలాగ్, మానిటర్, అలానే ఇక్కడ మోర్ ఆప్షన్స్ లైక్ రియల్ టైమ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటి గురించి ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి. ఇది జస్ట్ ఫస్ట్ వీడియో కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే అన్నీ తెలుస్తాయి గోయింగ్ ఫార్వర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో. అలానే మనకి ఇక్కడ సో నోటిఫికేషన్స్ అండ్ అడ్మిన్ పోర్టల్, అంటే అడ్మిన్స్ ఉంటాయి కదా, సో అది కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా గేట్వేస్ డౌన్లోడ్ కావచ్చు, అలానే లాగిన్ ఇన్ఫర్మేషన్, ఎవరు లాగిన్ అయ్యారు, లైసెన్స్, ఇలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ ఇట్. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, సో వర్క్ స్పేసెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలా, అసలు వర్క్ స్పేస్లో ఏం చేయొచ్చు అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వర్క్ స్పేసెస్లో ఎక్స్పాండ్ కొలాప్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పాండ్ కొలాప్స్ అనేది చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నుంచోండి న్యూ వర్క్ స్పేస్, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, పేరు ఏదైనా ఇవ్వచ్చు. సో సెల్ఫ్ లెర్నింగ్ క్లాస్ లెర్నింగ్ ఫ్యాబ్రిక్. ఓకే, మనం ఇప్పుడు ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాం గైస్. దానికి ఒక పేరు అనేది డిఫైన్ చేయండి, అలానే డిస్క్రిప్షన్. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, మీరు డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అలానే డొమైన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే మనం డొమైన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసిన డొమైన్స్ అనేది వర్క్ స్పేస్కి ఎలా ట్యాగ్ చేయాలా ఏంటి అనేది కూడా గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడదాం అనమాట. ఫర్ టైమింగ్ సో ఆల్రెడీ కొన్ని డొమైన్స్ క్రియేట్ చేసిన మీరు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ వద్దు అనుకుంటే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, నన్, దట్స్ ఇట్. సో మీకు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వీ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈజ్, నన్ను అనమాట. అసలు డొమైన్ ఏంటి అనేది తెలుస్తుందండి. దాని తర్వాత వర్క్ స్పేస్ ఇమేజ్, అంటే మీరు ఏదైతే వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తారో ఆ పర్టికులర్ వర్క్ స్పేస్కి ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన లోగో ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. అంటే మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోగోస్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు.
మన ఇష్టం అనమాట, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో దాని తర్వాత కాంటాక్ట్ లిస్ట్, అంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్కి ఎవరు ఓనర్. ఓకేనా. ఇప్పుడు కాంటాక్ట్ అనేది ఉండాలి కదా, ఈ పర్టికులర్ వర్క్ స్పేస్కి ఎవరు ఓనర్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. సో అనిత అనే వాళ్ళు ఓనర్. దాని తర్వాత మనకి లైసెన్స్ మోడ్, మనకి ప్రో లైసెన్స్ ఉంటుంది, ట్రయల్ లైసెన్స్, ప్రీమియం ఫర్ యూజర్, ప్రీమియం ఫర్ కెపాసిటీ, ఎంబెడెడ్ అండ్ ఫ్యాబ్రిక్ కెపాసిటీ ఉంటుంది కదా. డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి, బట్ ఇది వచ్చేసరికి ట్రయల్ అకౌంట్ కాబట్టి నేను ట్రయల్ వర్షన్ చూస్ చేసుకున్నాను. బట్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ ప్రో లైసెన్స్ ఏంటి ఏంటి, ట్రయల్ అంటే ఏంటి, అండ్ ప్రీమియం ఫర్ యూజర్, ప్రీమియం కెపాసిటీ అండ్ ఫ్యాబ్రిక్ కెపాసిటీ, ఎంబెడెడ్, వీటి గురించి నేను చెప్తాను. ఓకే, సో ఫర్ టైమింగ్ ఐ హావ్ సెలెక్టెడ్ ట్రయల్ వర్షన్. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఫార్మాట్, అంటే మీరు సెమాంటిక్ మోడ్ అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది చూస్ చేసుకోవాలి. బట్ మనది ఏంటంటే డెమాన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి స్మాల్ అమౌంట్. ఓకే, దాని తర్వాత క్లిక్ అండ్ అప్లై. దట్స్ ఇట్ గైస్. సో వర్క్ స్పేస్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఓకే, సో అర్థమైంది కదా. అసలు వర్క్ స్పేస్ ఎందుకు క్రియేట్. ఓకే, సో బేసికల్గా, సో మీరు ఫ్యాబ్రిక్లో వర్క్ చేయాలంటే వర్క్ స్పేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది క్రియేట్ చేస్తేనే మీరు ఏదైనా చేయగలుగుతారు, లేకపోతే ఎక్కడ చేస్తారు. ఓకే, సో కుదరదు కాబట్టి ఖచ్చితంగా మీరు వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. విత్ ఇన్ ద వర్క్ స్పేస్లో మీరు మల్టిపుల్ ఐటమ్స్, కాంపోనెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సో న్యూ ఐటము, న్యూ ఫోల్డర్, ఇంపోర్ట్, మైగ్రేట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే ఇక్కడ చూసుకుంటే యాప్ క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ యాక్సెస్, వర్క్ స్పేస్ సెట్టింగ్ చూడండి. ఓకే, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. వీటి గురించి మనం మాట్లాడదాం గోయింగ్ ఫార్వర్డ్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇది గైస్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసే విధానం. అలానే మీరు చూడండి, సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ ఉంది కదా, అంటే మనం ఏదైతే డిస్క్రిప్షన్ డిఫైన్ చేసామో క్రియేట్ చేసేటప్పుడు అది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. న్యూ ఐటమ్ అంటే ఏంటంటే, ఐటమ్ అంటే నథింగ్ బట్ లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్, డేటా పైప్ లైన్స్ అండ్ నోట్బుక్స్, కాపీ జాబ్, వీటన్నిటిని కూడా ఐటమ్స్ అంట. ఐటమ్. ఓకే, సో ఐటమ్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తుంటామో లేక్ హౌస్, వేర్ హౌస్, డేటా పైప్ లైన్స్, నోట్బుక్, వీటన్నిటిని ఐటమ్ అంటారన్నమాట. దాని తర్వాత ఫోల్డర్. ఓకే, సో ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేయాలంటే మనం ఐటమ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, సేల్స్ కైండ్ ఆఫ్ డేటా, లేకపోతే మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, లేకపోతే వేర్ హౌస్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, కేటగిరీస్ కావచ్చు. అన్ని ఐటమ్స్ అనేది ఒక ప్లేస్లో క్రియేట్ చేయకుండా వాటిని కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈజీ ప్రాసెస్, మనకి ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో దానికోసం మనం ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత ఇంపోర్ట్, అంటే మీరు ఏదైనా నోట్బుక్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం దీని ద్వారా చేయొచ్చు. సో మైగ్రేట్ అనేది ఏంటంటే మనకి సో సినాప్స్ నుంచి డెడికేటెడ్ సీక్వెల్ పూల్, సర్వర్లెస్ సీక్వెల్ పూల్, అక్కడి నుంచి వేర్ హౌస్ని ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్లోకి మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ తెలుస్తుంది, నేను జస్ట్ ఏంటంటే ఓవర్ ఇస్తున్నాను, అంతకుమించి ఏంటి. ఓకే, అలానే ఇక్కడ చూసుకుంటే టాస్క్ ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పానండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో యాప్ అనేది ఎలా క్రియేట్ చేయాలా, యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలి, వర్క్ స్పేస్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది guys. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డర్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని చూద్దాం. సో ఫస్ట్ ఫోల్డర్, మీరు ఫోల్డర్కి ఏదైనా పేరు ఇద్దాం, సేల్స్ డేట్. మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫోల్డర్. అలానే ఇంకో ఫోల్డర్ డెమో ఇన్ఫర్మేషన్.
అండ్ ఇంకో ఫోల్డర్. సో ఫినాన్స్ డేటా, ఫైనాన్స్ ఫైనాన్స్ డేటా క్రియేట్. ఇలా నేను ఒక 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసి చూడొచ్చు. ఇక్కడ టైప్ ఏంటిది ఫోల్డర్. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఫోల్డరు వేరే ఫోల్డర్కి మూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడేంటి మనం 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసాం కదా, ఒక ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసాం అంటే నెస్టింగ్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. విత్ ఇన్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ క్రియేట్ మోర్ దెన్ 1 ఫోల్డర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సో టెస్ట్ డే. ఓకే, సో ఇది ఒక ఫోల్డర్. సో దీంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, డిడబ్ల్యూ సేల్స్. చూడండి, ఇలా మీరేంటంటే నెస్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఒక ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డరు, ఇలా రకరకాలుగా మనమైతే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. మీరు కాంటే చూడండి, చూసారా? సో డెమో ఇన్ఫర్మేషన్ ఒకటి, టెస్ట్ డేటా, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ డైరెక్ట్గా రావచ్చు. మీరు నావిగేషన్ కూడా అబ్జర్వ్ చేస్తే చూడండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఫర్ టైమింగ్ కరెంట్లీ ఎక్కడ ఉన్నాం, మూవ్ అయ్యాం, దీని తర్వాత అండ్ దీని తర్వాత. ఓకే, సో ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తానో దీన్ని మూవ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడికి మూవ్ చేస్తున్నాను, ఫినాన్స్ డేటాకి మూవ్ చేస్తున్నాను. చూడండి, ఇందాక 3 ఫోల్డర్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి 2 ఫోల్డర్స్ ఉన్నాయి. వేరే ఫోల్డర్ అంటే మూడో ఫోల్డర్ ఎక్కడికి వెళ్ళిందంటే మనం వేరే ఫోల్డర్కి మూవ్ చేసినాం. చూడొచ్చు ఇక్కడ. ఓకే, మళ్ళీ మీరు కావాలంటే సో దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, ఇంకో వేరే ప్లేస్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ చేద్దాం, ఫైనల్ డేటా ఇన్ఫర్మేషన్, రీనేమ్. ఓకే, ఒకవేళ వద్దు అనుకుంటే మూవ్ చేసుకోవచ్చు వేరే ప్లేస్కి. దట్స్ ఇట్. ఓకే, సో చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఎన్నో ఉన్నాయి చూడండి. ఇందాక ఒక ఫోల్డర్ ఉంది, ఇప్పుడు ఇంకో ఫోల్డర్ ఉందన్నమాట. ఇలా మీరేంటంటే రకరకాలుగా సో డిలీట్ కానీ, మూవ్ చేయడం కానీ, రీనేమ్ చేయడం కానీ చాలా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఈజీ. అంటే మీకు అర్థం అవడం కోసం నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫోల్డర్స్ అనేది నేను చెప్పకుండానే మీరే చేస్తారులేండి, అది పెద్ద కాంప్లికేటెడ్ ఏమి కాదనమాట. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలని కూడా చెప్పాను కదా. సో ఆర్గనైజింగ్ ద ఐటమ్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ మేనర్ అన్నమాట. సో దీని తర్వాత ఐటమ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాలంటే సో దీని మీద క్లిక్ చేయాలా. ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఆల్ ఐటమ్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్లో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఫ్యాబ్రిక్లో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్గా కొన్ని ఐటమ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఎక్కువ వద్దనుకుంటే వాటిని ఫేవరెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫేవరెట్ చేసిన దానికి చెయ్యని దానికి ఇక్కడ స్టార్ మార్క్ ఉంటే ఈ పర్టికులర్ ఐటమ్ అనేది ఫేవరెట్ సెక్షన్లో ఉన్నట్టు. ఒకవేళ స్టార్ మార్క్ లేకపోతే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది ఫేవరెట్ కానట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్డ్ ఒరాకిల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని ఫేవరెట్ కింద కన్సిడర్ చేస్తాను. ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ ఐటమ్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిందా? మిర్రర్డ్ ఒరాకిల్ అనే ఫర్ ఎగ్జాంపుల్ వద్దనుకోండి, రిమూవ్ చేయండి, ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్ఫేవరెట్ అన్నమాట. ఓకే, సో ఫేవరెట్ చేసిన అంటే లైక్ మనకి మొబైల్లో కొన్ని కాల్స్ అనేది ఫేవరెట్ కింద తీసుకుంటాం, ఎందుకంటే ఈజీ నావిగేషన్, ప్రతిసారి చెక్ చేసుకోకుండా ఆ ఫేవరెట్ సెక్షన్కి వెళ్ళి డైరెక్ట్గా డైల్ చేయొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడి నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఐటమ్స్. లేదు అంటే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయి. వర్క్ స్పేస్ లెవెల్కి వెళ్ళి న్యూ ఐటమ్ అని క్లిక్ చేసుకోవచ్చు.
లేకపోతే ఇక్కడ మోర్ ఆప్షన్కి వచ్చి క్రియేట్ అని క్లిక్ చేసినా సరే మీకు కావాల్సిన ఐటమ్ అనేది ఈజీగా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2023 అంటే ప్రోడక్ట్ పబ్లిక్ ప్రివ్యూకి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి నోటీస్ చేస్తే డ్రాస్టికల్ చేంజెస్. ఓకే, సో చాలా చాలా చేంజెస్ అయితే రావడం జరిగిందన్నమాట. వీ కెన్ ఇమాజిన్. ఓకే, అంత ర్యాపిడ్ డెవలప్మెంట్ అయితే మైక్రోసాఫ్ట్ చేస్తుంది. చాలా మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే. ఎందుకంటే కాంపిటేటర్స్కి మనకి గట్టిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దే హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. సో ఇలా మనం ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు గైస్, అర్థమైంది కదా. సో మీరు ఎక్కడి నుంచైనా ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు సో పిన్ చేయొచ్చు. అన్పిన్ పిన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ కెట్లాగ్ ఉంది కదా, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ సి ఇన్ దిస్ ఉందా, అలానే మెను చూడండి. సో మీకు ఏదైతే ఐటమ్స్ ఇక్కడ అంటే మెనూ బార్లో వద్దు అనుకుంటున్నారో దాన్ని అన్పిన్ చేయండి, అన్నీ ఇక్కడికి వస్తాయి. మళ్ళీ మీకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ పిన్ చేస్తున్నాను, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి పిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ రియల్ టైం. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో పిన్ చేయొచ్చు, అన్పిన్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకైతే అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. అంటే వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలా, అండ్ న్యూ ఐటమ్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి, ఇంపోర్ట్, మైగ్రేట్, అంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు డీటెయిల్గా చెప్తాను. దిస్ ఇస్ జస్ట్ ఓవర్ వ్యూ అన్నమాట. సో దాని తర్వాత మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు లేక్ హౌస్ అంటే ఏంటి. ఓకే, సో లేక్ హౌస్ అంటే ఏంటంటే బేసికల్గా సో లేక్ హౌస్ ఇస్ ఏ డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్. ఏదైతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో లేక్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టోరింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. మీరు ఎంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఆ పర్టికులర్ డేటా అనేది ఏదో స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు. అంటే నథింగ్ బట్ టేబుల్ ఫార్మాట్ కావచ్చు, లేకపోతే ఫైల్ ఫార్మాట్ అంటే ఏంటి, సిఎస్వి ఫైల్స్, జేసన్ ఫైల్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్, డీలిమిటెడ్ టెక్స్ట్. సో ఏ ఫైల్, ఓఆర్సి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ వీ కెన్ స్టోర్ ఇట్. either structured, unstructured, semi-structured. We can do whatever you want within the lake house. అండ్ మనం లేక్ హౌస్ని ఏదైతే ఆ ఎండ్ పాయింట్ ఉంటుందో లేక్ హౌస్కి, ఆ ఎండ్ పాయింట్ అనేది వేరే ఏరియాస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బేకి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో వేరే టూల్స్ కూడా, థర్డ్ పార్టీ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని కీ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్ డేటా స్టోర్డ్ ఇన్ వన్ లేక్ విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వన్ డ్రైవ్ ఫర్ డేటా. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే డేటా స్టోర్ చేస్తారో అది వన్ లేక్లో ఉంటుంది. ఓకే, సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, వన్ లేక్ అంటే ఏంటనేది. సో ఈ డేటా అనేది ఓపెన్ డెల్టా పాకెట్ ఫార్మాట్. ఓకే, అంటే మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తారో విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అది డెల్టా పాకెట్ ఫార్మాట్లో ఏముంటుంది, డెల్టా పాకెట్ ఫార్మాట్. బై డిఫాల్ట్ మీరు ఏ టేబుల్ క్రియేట్ చేసినా సరే అది డెల్టా పాకెట్ ఫార్మాట్ ఉంటుంది. అండ్ మీకు లేక్ హౌస్లో ఉన్న డేటాని స్పార్క్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, సీక్వెల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, పవర్ బిఐ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఎనీ ఇంజన్. ఓకే, ఏదో సీక్వెల్ ఇంజన్ కావచ్చు, PySpark ఇంజన్ కావచ్చు, రియల్ టైమ్ ఇంజన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ కనెక్ట్ ఇట్ డైరెక్ట్లీ అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ మెడేలియన్ ఆర్కిటెక్చర్, మనకి మెడేలియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, అది కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే డేటా ఇంటిగ్రేషన్, మీరు లేక్ హౌస్లో ఉన్న డేటాని కాపీ జాబ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డేటా ఫ్లో, జెంటులో, డేటా పైప్లైన్స్లో, నోట్బుక్స్లో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పవర్ బిఐ కనెక్టివిటీ, సో మీరు డైరెక్ట్గా లేక్ హౌస్లో ఉన్న డేటాని సో డైరెక్ట్ లేక్ మోడ్ ద్వారా పవర్ బిఐలో కూడా కనెక్ట్ అవ్వచ్చు.
ఇలా చాలా బెనిఫిట్స్ అయితే మనకి లేకోస్ ద్వారా ఉన్నాయి. బట్ మీరు ప్రాక్టికల్‌గా చూస్తే అర్థమవుతుందనమాట. అంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ అనేది. సో, ఇప్పుడు మనం ఒక లేకోస్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ ఐటెమ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూసుకుంటే లేక్ వస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని ఫేవరెట్ కింద కన్సిడర్ చేశా కదా! జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే. సో, బేసికల్‌గా మనకి లేకోస్ స్కీమాస్ ఉంది కదా! పబ్లిక్ ప్రివ్యూ. అంటే మీనింగ్ ఏందంటే, మనం జనరల్‌గా మీరు డేటా వేర్‌హౌస్‌లో క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే సీక్వెన్సర్‌లో బై డిఫాల్ట్‌గా స్కీమా వస్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ ఏం చేశారంటే, ఇనీషియల్ డేస్‌లో వితౌట్ స్కీమా లేకుండా లేకోస్ క్రియేట్ చేయొచ్చనమాట. సో, దానికోసం ఈ ఆప్షన్. ఓకే. ఈ రెండిటికి ఏంటంటే డిఫరెన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, టెంపో ఎల్‌హెచ్ ఇప్పుడు ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఎటువంటి చెక్ బాక్స్ అనేది యూజ్ చేయలేదు. ఓకే. క్రియేట్ లోడ్ అవుతుంది. ఓకే. సో, లోడ్ అవుతుంది గైస్. డోంట్ వరీ. జస్ట్ వెయిట్. ఓకే గైస్. మనకైతే లేక్ హౌస్ అనేది క్రియేట్ అయింది గైస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టేబుల్స్, ఫైల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నావిగేషన్ కూడా మారిందనమాట. మీరు ప్రీవియస్‌లో ఇలా ట్యాబ్డ్ నావిగేషన్ అయితే ఉండదనమాట. ఓకే. ఇక్కడే ఉంటుంది. బట్ ఇప్పుడేంటంటే చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ రైజ్ చేశారనమాట. ఓకే. సో, నావిగేషన్ అంటే నథింగ్ బట్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ప్రాపర్‌గా లేదు. అంటే ప్రతిసారి స్విచ్ అవ్వాల్సొస్తుందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మైక్రోసాఫ్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది మారింది. ఈ పర్టిక్యులర్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఓన్లీ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది. పవర్ బిఐకి ఉండదనమాట. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక లేక్ హౌస్ కూడా క్రియేట్ చేస్తాను చూడండి. సో, న్యూ ఐటెమ్ లేక్ హౌస్. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సో, డెమో సేల్స్ ఎల్‌హెచ్. ఓకే. సేల్స్ ఎల్‌హెచ్ కదా! క్రియేట్. చూడండి మనం స్విచ్ అవ్వకుండానే ఇక్కడే 2 ఆప్షన్ చూడండి గైస్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలా వచ్చిందో. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. ఓకే గైస్. ఇదేమో ఈ పర్టిక్యులర్ లే కోసం వితౌట్ స్కీమా. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంది స్కీమా లేదు. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా స్కీమా వచ్చేసరికి డీబీఓ. డీబీఓ అంటే నథింగ్ బట్ డేటాబేస్ ఓనర్ అన్నమాట. అదే మీరు ఇక్కడ చూసినట్టయితే ఏముంది గైస్ స్కీమా ఉంది. అలానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఆప్షన్స్ లేవు చూసారా? సో, మెటీరియలైజ్డ్ లేక్ వ్యూస్ లేదు. బట్ ఇక్కడికొచ్చేసరికి ఆ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అందరూ గూడా ఇదే వాడుతున్నారనమాట. ఎందుకంటే స్కీమాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అర్థమవుతుంది గదా! సో, ఏందంటే మీకు డెమాన్‌స్ట్రేషన్ చూపించడం కోసం ఇది చేశాననమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పుడైతే లేగోస్ క్రియేట్ చేస్తారో మనకి ఒక సీక్వెల్ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇది ఒక లేక్ హౌస్. కానీ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఉంది. అలానే ఇది ఒక లేక్ హౌస్. అలానే దీనికి కూడా ఒక సీక్వెల్ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీకు వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేద్దాం. ఓకే. థాట్స్ ఇట్. సో, మనం సక్సెస్‌ఫుల్‌గా లేక్ హౌస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అండ్ లేక్ హౌస్‌లో కూడా 2 వెర్షన్స్. ఓకే. ఒకటి విత్ స్కీమా, రెండోది వితౌట్ స్కీమా. అండ్ ఇప్పుడు చూస్తే ఓపెన్ చేద్దాం. సో, ఇందాక సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అని చెప్పా చూడండి ఇక్కడ. ఇక్కడే మనం స్విచ్ అవ్వచ్చనమాట. ఓకే. సో, ఇది సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఓపెన్ అవుతుంది.
చూసారా? సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అన్నమాట. ఓకే. ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ కూడా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నేను మాట్లాడతాను గోయింగ్ ఫార్వర్డ్. ఫర్ టైమింగ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో ఓకే గైస్. సో ఫస్ట్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి టేబుల్స్, ఆ టేబుల్స్లో స్కీమా, రెండోది ఫైల్స్. అలానే మనకి ఈ పర్టికులర్ లేక్ హౌస్లోకి డేటా ఎన్ని రకాలుగా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ లా అప్లోడ్ చేయొచ్చు. సారీ గైస్. సో ఈ పర్టికులర్ లేక్ హౌస్లోకి డేటా ఎన్ని రకాలుగా తీసుకొని రావచ్చు అంటే మాన్యువల్గా ఫైల్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు, పైప్ లైన్ ద్వారా తీసుకురావచ్చు, డేటా ఫ్లో జంటు ద్వారా తీసుకొని రావచ్చు, షార్ట్ కట్ ద్వారా తీసుకొని రావచ్చు, ఈవెంట్ స్ట్రీమ్ ద్వారా తీసుకొని రావచ్చు. అలానే మనం సెమాంటిక్ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ నోట్బుక్స్ తోటి ఇంటిగ్రేట్ అవ్వచ్చు అండ్ మెటీరియలైజ్ లేక్ వీస్ క్రియేట్ చేయొచ్చు అండ్ వన్ లేక్ సెక్యూరిటీ ఎనేబుల్ చేసుకోవచ్చు, అప్డేట్ ఆల్ వేరియబుల్స్. ఓకే. ఈ అన్ని ఆప్షన్స్ కూడా నేను వన్ బై వన్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. ఫర్ టైమింగ్ మనం టేబుల్స్ ఫైల్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దీన్ని ఎక్స్పాండ్ కొలాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. కావాలంటే మీకు సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే. మీకు ఎలా కావాలంటే అలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫైల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను మాట్లాడతాను ఒక్కొక్క దాని నుంచి. ఫస్ట్ ఫోల్డర్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, డెవలప్మెంట్. సో క్రియేట్, అలానే ఇంకొక ఫోల్డర్ టెస్ట్ అండ్ ప్రొడక్షన్. ఓకే. ఇలా ఒక 3 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఈ ఫోల్డర్స్లో కావాలంటే మనం సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇందాక వర్క్ స్పేస్ లెవెల్ ఎలా అయితే ఫోల్డర్స్ క్రియేట్ చేసామో ఒక ఫోల్డర్లో వేరే ఫోల్డరు, సేమ్ థింగ్ ఎట్ లేక్ హౌస్లో కూడా మనం ఫోల్డర్స్లో వేరే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేల్స్ డేటా చూసారా. సో మళ్ళీ దీంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, మార్కెట్ డేటా క్రియేట్. సో ఇలా మనకేంటంటే ఒక హైరార్కీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్, క్వార్టర్, మంత్, డేట్, ఇలా రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు కావాలంటే మళ్ళీ సో యాజ్ ఇట్ ఈస్గా రీనేమ్ చేసుకోవచ్చు. మార్కెట్ డేటా ఇన్ఫర్మేషన్, రీనేమ్ ఇట్. సో సక్సెస్ఫుల్గా రీనేమ్ అయింది. ఓకే. కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అలానే మూవ్ చేయొచ్చు. వెరీ ఈజీ. ఓకే. చూసారు కదా. సో ఇలా మనం మూవ్ చేయొచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అన్నిటి కూడా మనం స్లోగా వన్ బై వన్ చూద్దాం. అర్థమైంది కదా ఎలా ఫోల్డర్స్ మూవ్ చేయాలి ఏంటండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫైల్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది కూడా చూద్దాం. ఓకే. సో దానికోసం ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్. ఓకే గైస్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్లో నేను ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. రైట్ క్లిక్, అప్లోడ్, అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్. మీరు సిఎస్వి ఫైల్స్, చేసిన ఫైల్స్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో ఏడిఎఫ్, సిఎస్వి, నేను ఒక 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాను, అప్లోడ్. చూసారా మనకి ఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాయి. ఫస్ట్ ఫైల్ నేము, డేట్ మోడిఫైడ్, టైప్, సైజ్. మీరు కావాలంటే సిఎస్వి కాదు, డీలిమిటెడ్ టెక్స్ట్, జేసన్, పార్కెట్, ఎక్సెల్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు అప్లోడ్ సేమ్ ఫైల్. అంటే ఏదైతే ఫైల్ ఆల్రెడీ అవైలబుల్ ఉందో సేమ్ ఫైల్ అని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమొస్తుంది, ద ఫాలోయింగ్ ఫైల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే
ఆల్రెడీ ఉన్న ఫైల్ని మీరు మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. అలాంటి కేసెస్లో మీరు ఇక్కడ ఓవర్ రైట్ చేయాల్సి వస్తుంది అప్లోడ్. దాట్స్ ఇట్. ఓకే, సో మనకి ఇప్పుడు అప్లోడ్ అయింది కదా. అలానే మీరు టైం స్టాంప్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఇదో 338కి, ఇదో 339కి అనమాట. ఓకే, అంటే ఇది లేటెస్ట్ ఫైల్. సో ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అలానే మీరు సో ఇక్కడ చూసుకోవచ్చు, యూ ఉంటుంది. ఓకే, అంటే ఆ పర్టికులర్ ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు. సో చూడండి, సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో యూ అండ్ ఎడిట్. సో మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ సో డేటాని యూజ్ చేసుకోవచ్చు. అలానే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. పేస్ట్ డేటా రీనేమ్ చేయొచ్చు. అలానే సో డిలీట్ చేయొచ్చు. ఓకే, మనం డేటాని చూడొచ్చు, రీనేమ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. కావాలంటే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే సో ఫైల్ నేమ్ ఏంటిది, టైప్ ఏంటిది అండ్ యూఆర్ఎల్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎప్పుడు మాడిఫై చేశారు అండ్ సైజ్ ఏంటిది, లాస్ట్ సింక్డ్ ఫ్రమ్ 1 లేక్ అంటే 1 లేక్ తోటి ఎప్పుడు ఏ టైం స్టాంప్లో సింక్ అయింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అయితే అర్థం చేసుకోవాల్సి. ఓకే, సో అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటంటే. సో రీనేమ్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ప్రాపర్టీస్. సో అంటే టేబుల్స్ ఎలా ఏంటంటే నేను చెప్తాలే గైస్. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఏడు గురించి తర్వాత ఎన్ని అయిపోయినాయి కదా. సో రీనేమ్, డిలీట్, ప్రాపర్టీస్. ఏటి కూడా మనకి ప్రాపర్టీస్ అంటే ఫైల్ లెవెల్ ప్రాపర్టీస్ ఉంటుంది, ఫోల్డర్ లెవెల్ కూడా ప్రాపర్టీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సార్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే మీకు మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి అనుకోండి. సో బేస్డ్ అంది నేమ్ని బట్టి మనం సార్టింగ్ చేయొచ్చు, లేదా ఎప్పుడు క్రియేట్ చేశారనే దాన్ని బట్టి సార్టింగ్ చేయొచ్చు, లేదా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇలా రకరకాలుగా సార్టింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండి, సార్ట్ బై నేమ్, డేట్ క్రియేటెడ్, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అలానే ఇక్కడ కూడా మీరు చేయొచ్చు సార్టింగ్. ఓకే, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటుంటాయి. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. సో డేట్ క్రియేటెడ్ టుడే, ఎస్టర్డే. ఎందుకంటే మనం ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేసిన ఇప్పుడే కదా. ఓకే, అందువల్ల ఎప్పుడు క్రియేట్ చేస్తారు ఏంటనే కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి కింద చూపించిన సార్టింగ్ పర్పస్, బట్ ఇది వచ్చేసరికి ఫిల్టరింగ్. అంటే మనకి సో లైక్ ఫోల్డర్ కావాలా, షార్ట్ కట్టా, లేకపోతే ఫైల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫోల్డర్ కాదు, అదే షార్ట్ కట్ కాదు, ఓన్లీ ఫైల్ మాత్రమే కాబట్టి అటు వచ్చింది. అలానే ఎప్పుడు క్రియేట్ చేశారు. సో టుడే ఆర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అనుకోండి. సో ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే ఈ రోజు నుంచి లాస్ట్ ఇది వస్తుంది కదా. అదే ఎస్టర్డే అనుకోండి, లేదు కదా. ఓకే, అలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్కీమాస్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, వాటి గురించి డీటెయిల్గా విల్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.